గర్వ కారణం నాటి విజన్ 2020 నేటి స్వర్ణాంధ్ర 2047 పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జోనల్ కోఆర్డినేటర్స్ కి, పార్లమెంట్ అధ్యక్షులకు, చైర్మన్లకు, అలాగే క్లస్టర్ యూనిట్, అలాగే మండల గ్రామ పార్టీ నాయకులకు, ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంతో డిజిటల్లో చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఈ మహానాడికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించి స్వాగతం తెలియజేస్తూ, అలాగే వేదిక ముందున్నటువంటి జాతీయ రాష్ట్ర కార్యవర్గానికి, ప్యానల్ స్పీకర్స్ కి ఖర్చులు తగ్గించాలని చెప్పేసి రాయమండ్రి రూరల్ నియోజకవర్గ గొర్రెల ముఖ్య ఆదేశాల ప్రకారంగా కష్టవరం నియోజకవర్గంలో కష్టవరం రోజు కార్యక్రమం వర్చువల్గా చేస్తున్నాం. అందరూ కూడా కార్యకర్తలు గంగినాని బిక్కిన సాయంత్రం వీళ్ళు గంగిన జాయిన్ వాళ్ళు మా ప్రేమిలు గారు అందరూ కార్యక్రమాలు అందరూ చేసి ఈ ఎంతో ఉత్సాహంగా ఖర్చులతో దొరికేసిన వాళ్ళందరూ సహకారితో ఈరోజు చాలా అభిమానంగా గౌరవంగా రేపు కూడా అందరూ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేస్తున్న కార్యకర్తలు అందరూ కూడా అభినందనలు, సభాభినందనలు తెలుగుదేశం పార్టీ అభినందనలు చంద్రబాబు గారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా 20 మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి, సాయంకాలం టిఫిన్లు ఉన్నాయి, అన్ని స్నాక్స్ ఉన్నాయి. చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా పర్సనల్గా తెలియజేసిన చంద్రబాబు నాయకత్వం వద్దంటే, లోకేష్ నాయకత్వం వద్దా, గోవింద్ ముఖ్య నాయకత్వం వద్దా. ఎవరన్నా సెలవు తీసుకుంటే చేసుకోవాలి. కాదు కాదు గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే ఉంది. నాకు తెలించలేని వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, భయంలో మహిళలకు ఆస్తి అప్పగించి నేటి తల్లికి విద్య, ఉద్యోగం కనపడుతున్నారు. వాళ్ళు చూసి నాకు ఎక్కడా లేనటువంటి సంతోషం చేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల వరకు వస్తే అదే కంటిన్యూ కూడా చేస్తాం. అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాట తీసి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టు. గౌరవంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తాం. మహిళా మహానాడుగా సంస్కరణ తెచ్చిన ఏ పాలసీ అమలు చేసినా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత. జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఈ డిజిటల్ మహానాడు నాకు చాలా ప్రారంభించిందండి. అన్ని చూసుకోవాలి, కానీ డిజిటల్ మహానాడు వల్ల ప్రతి కార్యకర్త పాల్గొనడానికి అవకాశం దొరికింది. లోకల్ ప్రతి ఊరు నుంచి, ఒక క్లస్టర్ నుంచి ఒక 500 మంది మినిమం పాల్గొంటున్నారు. ఈ మందు కూడా మా పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే గారు అన్ని ప్రొవైడ్ చేయడం,
అందరూ ఊళ్ళో ఉన్న నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు ఒక చేయి వేసి ప్రతి చిన్న పని చేసుకుంటూ మహిళలు నాయకులు వృద్ధులు అందరూ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పాల్గొంటున్నారండి. చాలా ఆనందంగా ఉంది. ఒక ఊళ్ళో జరిగిన కాకుండా ఎప్పుడు అంటే నెల్లూరులో జరిగిందా లేకపోతే రాజమండ్రిలో జరిగినప్పుడు వేరే ఊరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడంతా ఏమంటారు పసుపు సముద్రంలో ప్రతి ఊరు తయారవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మేమంత విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి మా అందరి తరఫున అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. థాంక్స్ అండి. అదే ఈ ఈ రోజు అందరికీ మహానాడు శుభాకాంక్షలు. మా జాతీయ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆదేశానుసారం, మా బుద్ధి చౌదరి గారి ఆదేశానుసారం గంగిన హనుమంత్ గారు, నిమ్మకృష్ణ గారు, గంగిన నాని గారు, గంగిన చాందరి, సింపుల్ కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి యువగలం చాలా బాగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రారంభించబడ్డాయి, జరుగుతున్నాయి. ఇంకా ఇంకా కొత్త కొత్త పథకాలు ప్రారంభించే ముఖ్యమంత్రి గారికి అందరూ సక్సెస్ అవ్వాలని ఈ మహానాడు సందర్భంగా